నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం. లారీ కింద బైక్ పడి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి, ఇద్దరికి గాయాలు. ఉత్తరాఖండ్లో లోయలో పడిన బస్సు, 6 మృతి, ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయ చర్యలు. ఖలీదా జియా మృతి పట్ల మోదీ విచారం. భారత్తో భాగస్వామ్యం కోసం ఎనలేని కృషి చేశారన్న ప్రధాని. పుతిన్ నివాసంపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్. కీవ్కు దీటుగా జవాబిస్తామన్న మాస్కో. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసలు. అతను లేకుంటే ఆ దేశం ఉనికిలోనే ఉండేది కాదని కితాబు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భికియాన్ సైన్ వద్ద లోయలో పడి 7 చనిపోగా 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన వార్త అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. भाई इसमें जान तो लग रही है, थोड़ा धड़कन चल रही है अबे तो రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైక్ పడి ఓ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు 3 కళాశాలలో పరీక్షలు రాసేందుకు ఒకే బైక్పై వెళ్తుండగా ఎదురుగా మరో వాహనానికి ఢీకొని లారీ కింద పడి ప్రమాదానికి గురయ్యారు. నమ్మిన బంటులా ఇంట్లో అద్దెకుంటూ కంటికి రెప్పలా కాపాడుతాడని భావించిన యజమాని ప్రాణాలనే తీశాడో కిరాతకుడు. కేవలం కొన్ని గ్రాముల బంగారం నగలు ఆశపడి కనికరం లేకుండా వృద్ధురాలి గొంతు నులిమి చంపి సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ బాబానగర్ కు చెందిన సూరెడ్డి సుజాత తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మడ్డు అంజిబాబు అనే వ్యక్తి 2 నెలల కిందట ఆమె ఇంట్లో అద్దెకు చేరాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుజాత ఒంటరిగా ఉండటం, ఆమె ఒంటిపై బంగారు నగలను గమనించిన అంజిబాబు మనసులో దురాశ పుట్టింది. ఎలాగైనా ఆమెను చంపి ఆ నగలు దోచుకోవాలని ప్రణాళిక రచించాడు. ఈ నెల 18న పక్కా ప్రణాళిక ప్రకారం సుజాత గొంతు నురిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన బావమరిది నక్కంటి యువరాజు, స్నేహితుడు నూకల దుర్గారావును పిలిపించుకున్నాడు. 3 కలిసి మృతదేహాన్ని కారు డిక్కీలో కుక్కి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా కృష్ణలంక వద్దకు చేరుకుని చీకటి మాటున మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారని పోలీసుల విచారణలో తేలింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అంజిబాబు కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ కారు వెళ్లిన రూట్ మ్యాప్ను ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు నిందితులు కోనసీమ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందింది. రాజోలు మండలం పొదలాడ జంక్షన్ వద్ద
మాటు వేసిన పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనవరి 10లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తయారు చేసేందుకు సీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి జనవరి 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 117 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి పంపింది. ఇవాళ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా, రేపు వార్డుల వారీగా ప్రకటిస్తారు. రేపు మున్సిపాలిటీలు, వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేస్తారు. ముసాయిదా ఓటరు జాబితాపై జనవరి 1 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 5న పురపాలక స్థాయి, 6న జిల్లా స్థాయి రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా ప్రచురించాలని ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు బాధ్యత తీసుకోవాలంటూ పేర్కొంది. దీంతో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ అనధికారికంగా మొదలైనట్లేనని భావించవచ్చు. జీహెచ్ఎంసీ మరో 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలోని మిగతా పాలక వర్గాలకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. జీహెచ్ఎంసీకి వచ్చే జనవరి, మిగిలిన వాటికి మే వరకు గడువుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ ఆయా కమిషనర్లు, కలెక్టర్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదంకి గురైంది. ఆటో కడం ఉపకాలువలో పడటంతో 2 విద్యార్థులకు గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన 10 మంది పిల్లలను ఆటోలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో విమాన రాకపోకలపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో 118 విమానాలు రద్దయ్యాయి. మరో 16 సర్వీసులను దారి మళ్లించారు. 130 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి. ఢిల్లీకి రావాల్సిన 60 విమానాలను, అక్కడి నుంచి వెళ్లాల్సిన 58 సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విమానాలు సగటున 28 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పారు. పొగమంచు, తక్కువ వెలుతురు పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా వివాహం త్వరలో జరగనుంది. తాజాగా అతని నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అతని స్నేహితురాలు అవీవా బేగ్తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రేహాన్, అవీవా మధ్య 7 ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవీవాతో రేహాన్ పెళ్లి ప్రతిపాదన చేయగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. వారి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ విషయమై ప్రియాంక కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీకి చెందిన అవీవా ప్రియాంక కుమారుడు రేహాన్ మాదిరిగా ఫోటోగ్రాఫర్ అని తెలుస్తోంది.
రష్యా ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ తెల్లవారుజామున తన నివాసంపైకి దాడికి ప్రయత్నాలు జరిగినట్లు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత తనకు కోపం వచ్చిందన్నారు. ఓ దేశాధినేత నివాసంపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ అన్నారు. దాడులకు ఇది సమయం కాదని హితవు పలికారు. పశ్చిమ మాస్కోలోని నోవ్ గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఈ నెల 28, 29 తేదీల్లో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించగా అన్నింటినీ తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. మాస్కో ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటిస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు ఫజ్రు ప్రార్థనల తర్వాత ఖలీదా జియా తుది శ్వాస విడిచారు. పంతొమ్మిది 1945లో వ్యాపారవేత్త సికందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత బీఎన్పీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 3 పర్యాయాలు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు సారథ్యం వహించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, ముస్లిం దేశాల్లో 2వ మహిళా ప్రధానిగా ఆమె రికార్డులకెక్కారు. బంగ్లా రాజకీయాలను దశాబ్దాల పాటు తన ప్రత్యర్థి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాతో పాటు ఖలీదా జియా కూడా ఆధిపత్యం చెలాయించారు. పంతొమ్మిది 1975 నుంచి సైనిక పాలన తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జియా చేసిన కృషిని ఆమె మద్దతుదారులు ప్రశంసిస్తారు. 1990, 2000 సంవత్సరం ప్రారంభాల్లో బంగ్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి దేశాన్ని పాలించిన జియా అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష పొందారు. ఖలీదా జియా యాదృచ్ఛికంగా ప్రజానాయకురాలిగా మారారు. 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమె ఆ తర్వాత 10 ఏళ్లకు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. 1991 నుంచి 96, 2001 నుంచి 2006 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫిద్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేషియాలో మరణించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జియా ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. జియా లేని లోటును ధైర్యంతో అధిగమించే శక్తి సామర్థ్యాలను ఆమె కుటుంబానికి ఇవ్వాలని ప్రధాని ప్రార్థించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా జియా తన మాతృభూమి అభివృద్ధి కోసం, ఇరు దేశాల మధ్య సంబంధాల కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ కొనియాడారు. 2015లో ఖలీదా జియాను కలిసినట్లు తెలిపారు. ఆమె దార్శనికత, వారసత్వం ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తుందని ఆకాంక్షించారు. అప్పట్లో జియాను కలిసిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం, లక్షల్లో జీతం. అయినా ఆమెకు ఆశ సరిపోలేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంది. ఆ దురాశే ఆమెను తప్పుడు మార్గంలో నడిపించింది. ఈజీ మనీ కోసం ఆశపడి కోడింగ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ తప్పుడు దందాలోకి దిగి చివరకు కటకటాల పాలైంది. ఇంతకీ ఎవరామె? ఆమె చేసిన వ్యాపారం ఏంటి? తెల్లారితే సాఫ్ట్వేర్, రాత్రైతే గంజాయి వ్యాపారి. ఇదేదో సినిమా స్టోరీలా ఉందనుకోకండి. ఒక చదువుకున్న విద్యావంతురాలు తనకు తాను రాసుకున్న క్రైమ్ స్టోరీ. బీటెక్ తెలివితేటలను కోడింగ్ డెవలప్ కు ఉపయోగించాల్సింది పోయి పోలీసుల కళ్లుగప్పి గంజాయి వ్యాపారం చేసింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. నర్సీపట్నంలోని శారదానగర్లో గంజాయి దందా చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి గాదె రేణుక పోలీసులకు పట్టుబడింది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మోడుగుల గ్రామానికి చెందిన గాదె రేణుక బీటెక్ వరకు చదువుకుంది. అనంతరం బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరింది. ఆ క్రమంలోనే ఆమెకు తమిళనాడుకు చెందిన సూర్య కాళిదాసుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఆమెను గంజాయి దందాలోకి లాగింది. గాదె రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకవిటి మండలం అండి. సంతకవిటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది. గాదె రేణుక ఓ పక్క సాఫ్ట్వేర్ గా పనిచేస్తూనే మరో పక్క గంజాయి వ్యాపారం చేస్తోంది. నర్సీపట్నంలోని శారదానగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని 8 మందితో కలిసి ఏడాది కాలంగా గంజాయి వ్యాపారం చేస్తుందని పోలీసులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బలిమేల ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కర్ణాటక, తమిళనాడుకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకు తీసుకొని ఇక్కడి నుంచి గంజాయి షిఫ్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. అట్లాగే మిగతా 2 లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి, వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పట్టుకున్నవన్నీ చూస్తుంటే ట్రాన్స్పోర్టేషన్ కేసులు మన మీదుగా వెళ్తున్నవి పట్టుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో ఏంటంటే అందరూ కూడా నర్సీపట్నంలోనే షెల్టర్ తీసుకుంటూ నర్సీపట్నంలో మీడియేషన్ చేస్తున్నమాట. ఈ సరుకంతా కూడా బలిమిల నుంచి వచ్చిందండి. బలిమిల నుంచి తీసుకురావడం, ఈ అడూరి ప్రసాద్ మీడియేషన్ చేయడం, ఈ సరుకంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తమిళనాడుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి. అనకాపల్లి పోలీసులు గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో శృంగవరం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిందితులు పోలీసులకు చిక్కారు. వాళ్ల కారు తనిఖీ చేయగా 74 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రేణుక సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 74 కేజీల గంజాయి, 1 కారు, 2 స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కారు ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది. మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కారు ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరస్తుడు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది. 18,50,000 రూపాయలు గంజాయి, అట్లాగే కారు ఒకటండి, అలాగే 2 స్కూటీసు. వీళ్ళంతా కలిపి మొత్తం 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈజీ మనీ కోసం ఆశపడి తప్పుడు మార్గాల్లో ప్రయాణించి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమ్మాయిలకు అవసరమైన డ్రెస్సులు, చీరలతో సామాజిక మాధ్యమాల్లో స్టేటస్లు పెడతాడు. అవి నచ్చి ఫోన్ చేసిన అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటాడు. ప్రేమ పేరిట అక్కా చెల్లెళ్లకు దగ్గరయ్యాడు. అతని నిజ స్వరూపం తెలిసి ఆ అక్క చెల్లెళ్లు ఏం చేశారు? బెదిరిస్తే బెదిరిపోతారని వారి మాటలు నమ్మి వెళ్లిన యువకుడు ఏమయ్యాడు? ఆడపిల్లలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న ఆ యువకుడికి ఎలాంటి అనుభవం ఎదురైంది? పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందిన బుర్ర మహేందర్ హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. సంధ్య అనే నకిలీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ క్రియేట్ చేసి అందులో మహిళలకు సంబంధించిన చీరలు, డ్రెస్ల కలెక్షన్స్ పెడుతూ ఉండేవాడు. అవి నచ్చి అతనితో చాట్ చేసిన మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని వారితో మాట్లాడేవాడు. ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన ఓ యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. తన పేరు మహేందర్ అని, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పి ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరిది ఒకే కులమని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి తరచూ కలుసుకోవడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా దిగింది. కొద్ది రోజుల్లోనే మహేందర్కు పెళ్లైన సంగతి తెలుసుకున్న యువతి అతన్ని దూరం పెట్టసాగింది. అయితే అంతకుముందే యువతి నుంచి ఆమె అక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెతోనూ మహేందర్ చాటింగ్ చేసేవాడు. అక్కా చెల్లెళ్లు ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ ఇద్దరినీ మోసం చెయ్యాలని చూశాడు. ఇంతలో యువతికి పెళ్లి సంబంధం కుదిరిందని తెలుసుకున్న మహేందర్ ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో దిగిన ఫోటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి కుమారుడికి పంపుతానని బెదిరించాడు. మహేందర్ బెదిరింపుల గురించి తెలుసుకున్న యువతి అక్క ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన బంధువైన గర్వందుల నరేష్ గౌడ్కు తెలిపింది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. మహేందర్కు ఎలాంటి అనుమానం రాకుండా అతనితో ఎప్పటి మాదిరిగానే చాటింగ్ చేసిన యువతి అక్క జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్లోని తన ఇంటికి పిలిచింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వరకు బస్సులో వచ్చిన మహేందర్ను తన స్కూటీపై ఇంటికి తీసుకెళ్లింది. వారి వెనకనే నరేష్ గౌడ్ తన మనుషులతో కారులో ఫాలో అయ్యాడు. యువతి ఇంటి వద్దకు రాగానే మహేందర్కు ఏదో అనుమానం వచ్చింది. దీంతో పారిపోయేందుకు ప్రయత్నించిన అతడి కళ్లల్లో యువతి అక్క కారం చల్లింది. కింద పడిపోయిన మహేందర్ను నరేష్ గౌడ్, యువతి అక్కతో పాటు ఆమె కుమారుడు రాజశేఖర్, మరో ఇద్దరు మైనర్లు కలిసి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. రక్తం మడుగులో పడి ఉన్న మహేందర్ను స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు విచారణ చేసి నిందితులు అక్కా చెల్లెళ్లతో పాటు సంధ్య కుమారుడు రాజశేఖర్, నరేష్ గౌడ్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మైనర్లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. ఇది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకున్నాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. ఈ లోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అయిందనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తాడు. ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ మోసపోయినట్టు గ్రహించి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఇది సంధ్యతోటి చాటి చేపిస్తారు. చాటి చేపించి మా ఇంట్లో ఎవరు లేరు, మనం మీరు వస్తే కలవచ్చని చాటి చేపించి నమ్మించిన తర్వాత నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లో తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఎంతో వీళ్ళు కార్ల దిగని చూసి వాళ్ళకి ముందుగా అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి
ఇంపరాడు మరి కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు. సామాజిక మాధ్యమాల పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండకుంటే ఇలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుంటాయి. అపరిచితులతో మాటలు కలిపి వారిని బుట్టలో వేసుకోవాలని చూసిన మహేందర్ హత్యకు గురికాగా అపరిచిత వ్యక్తులతో అనవసరంగా మాటలు కలిపి అక్కా చెల్లెళ్ళిద్దరూ జైలు పాలయ్యారు. కాబట్టి సోషల్ మీడియా పరిచయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించుకునే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. నారాయణుడి నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మార్మోగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైష్ణవాలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల తిరుపతిలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు, నటుడు శివాజీ, దిగ్గజ నిర్మాత డివివి దానయ్య శ్రీవారిని దర్శించుకున్నారు. భద్రాచలంలో ఈ నెల 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా నేడు శ్రీరామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మ వారు గజవాహనంపై, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి కొలువుదీరారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వైష్ణవాలయాల్లో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు అభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూజల్లో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. జియాగూడలోని రంగనాయక స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వనస్థలీపురంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మికత శోభిల్లింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవతలందరికీ బ్రహ్మ ముహూర్తం అన్నట్టు ఈ రోజు, అందుగురించే వైకుంఠ ఏకాదశి రోజు సమస్త దేవతలందరూ కలిసి ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని తరిస్తారు క్షీరసాగరంలో. అది పురస్కరించుకొని మన ఆలయంలో విశేషంగా ఏర్పాట్లు జరిపించారు. భక్తులందరికీ ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని భక్తులందరికీ లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధిరస్తు.